నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. ఎన్నికల కమిషన్ ప్రత్యేకమైనటువంటి నిబంధనలు తీసుకుంది. అధిక ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో అభ్యర్థుల మీద ప్రచార ఖర్చు తగ్గించాలనేటువంటి ఉద్దేశంతో మటన్ 500 రూపాయలకి అమ్మాలని, చికెన్ 250 రూపాయలకి అమ్మాలనేటువంటి నిబంధనలు తీసుకొచ్చారు. అయితే ఈ చికెన్ మటన్ల రేట్ల తగ్గింపుతో ఎన్నికల ప్రచార ఖర్చు అభ్యర్థుల మీద తగ్గుతుందా లేదా, లేకపోతే ప్రస్తుతం ఈ చికెన్ మటన్ ధరలు ఎలా ఉన్నాయనే అంశం మీద మాట్లాడడానికి మనతో కొంతమంది వ్యాపారులు ఉన్నారు మాట్లాడడానికి. ఇప్పుడు ఎన్నికల ప్రచారం జరుగుతుంది కదా, ఎంత అమ్మడిపోతుంది, ఏమైనా ఆర్డర్స్ వస్తున్నాయా? ఆర్డర్స్ వస్తుంటాయి సార్, వచ్చినప్పుడు ఇస్తుంటాము. చికెన్ మామూలు సేల్ అవుతుంది, మరి కమిషన్ 250కి అమ్మాలనేటువంటి నిబంధన పెట్టింది కదా, దాన్ని ఎట్లా చూడాలి? ఏమో సార్, మేము చికెన్ రేట్ అయితే ఇప్పుడు 260 ఉంది, అమ్ముతున్నాము, సేల్స్ చేస్తున్నాము. చికెన్లో 1 కేజీలో ఎంతమంది తినొచ్చు? కేజీలో సార్ తినొచ్చు, 4-5 మంది 5-6 మంది తినొచ్చు, బాగా తినాలనుకుంటే బాగుంటుంది. ఒకవేళ పెద్ద ఫంక్షన్ కావచ్చు, లేకపోతే ఎన్నికల ప్రచారం వచ్చేటువంటి ఈ అభ్యర్థులకు సంబంధించిన ప్రచార కార్యకర్తలు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన కార్యకర్తలు వీళ్ళంతా కూడా 1000 మంది పాల్గొంటే ఎన్ని కేజీలు అవసరం అవుతారు? 1000 మంది పాల్గొంటే అయితే సార్ 1000 మంది అంటే 2000 కేజీ 3500 కేజీ అట్లా కావాలి. అట్లయితేనే ఇది అవుతుంది, వస్తుంది. మరి ధరలు తగ్గించాలని కమిషన్ చెప్తుంది కదా, మీకు గిట్టుబాటు అవుతుందా? ఏమో సార్, రేటు అంత ఉంది కాబట్టి ఇంకా అంత అమ్ముతున్నాం. ఇప్పుడు మటన్ ధర 800 ఉంది ప్రజెంట్, అది 500కి అమ్మాలంటున్నారు. చికెన్ 250కి అమ్మాలనేది నిబంధన తీసుకొచ్చింది, ఇది సాధ్యమవుతుంది అంటారా? ఎట్లయితే సార్ రైతు నష్టపోతుంది. పొట్టేళ్ళు సాగాలంటే ఇండికేషన్, కోళ్ళు సాగాలంటే ఇండికేషన్ ఉండాలా. కోడి పిల్ల రేట్ వచ్చి 60 రూపాయల వరకు ఉంది, 50 రూపాయలు ఉంది ఇప్పుడు. 60 రూపాయలు కోడి పిల్ల, దాని వచ్చి ఖర్చు వచ్చి 3 కిలోలు తింటుంది కోడి. నీ ఖర్చు కాన్సన్ట్రేట్ మొక్కజొన్న రేటు పెరిగిపోయింది. అది దానివల్ల బట్టి దానికి బ్యాలెన్స్ ఇస్తారు కంపెనీ, ఇండికేషన్ కంపెనీ. రైతులు చిన్న రైతులు తాగుతున్నారు. రైతులకి ఈ రేటు ఒకటే అయితే లేదు. ఇప్పుడు కోడిపిల్ల 60 రూపాయలు కోడిపిల్ల ఉంది, 3 కిలోలు దానం వేసుకుంటుంది, దానికి ఖర్చు ఉంది. అట్లా ఇప్పుడు రైతుకి ఇండికేషన్ వాళ్ళైతే 360 రోజులు సాగుతారు. వాళ్ళు 10 రూపాయల కిలో, 20 రూపాయల కిలో కన్నా లైఫ్ కూడా బడ్స్ ఇస్తారు. 100 రూపాయలన్నా వాళ్ళు అమ్ముతారు. 360 రోజులు కంపల్సరీ బడ్స్ ఉంటారు అక్కడ. రైతు ఇప్పుడు పండగ ఫెస్టివల్ వస్తే ఫెస్టివల్కి సాగుతారు, జనవరి ఫస్ట్ సాగుతారు. వాళ్ళు 5 బ్యాచ్లు 6 బ్యాచ్లు సాగుతారు రైతులు. అదే ఇండికేషన్లు 365 రోజులు సాగుతారు వాళ్ళు. అంటే ఈ బ్యాచ్ కంటే ఈ బ్యాచ్ కంటే బ్యాచ్. సమ్మర్లో బ్యాచ్లు ఎక్కువ వేస్తారు, అన్ని పంప్స్ నింపేస్తారు. సమ్మర్ ఏంటంటే మామూలు 35 డేస్కి వస్తుంది 2 కిలో మామూలుగా, చలికాలం వానాకాలంలో. ఇప్పుడు 40 డేస్ 45 డేస్కి 2 కిలో రావడం కష్టం. అట్లా నీకు ఒకవేళ 1 కేజీ చికెన్ కొని తినాలంటే ఎంత ఖర్చు వస్తుంది? లేదు ఒక ఫంక్షన్ 1000 మంది వచ్చారంటే ఎన్ని కిలోల చికెన్ అవసరం ఉంటుంది, దానికి ఎంత ఖర్చు అవుతుంది? సార్ కిలోకి వచ్చి 5 నెంబర్స్ తింటారు. మనం బాగా పెట్టంటే 1/2 కిలో తింటారు. 4 నెంబర్సే. మనం పెట్టే శక్తిని బట్టి పెడతాం సార్. 1000 మంది పెట్టాలంటే మనకాడ అమౌంట్ చూసుకొని పెట్టుకోవాలి. మనం కిలో చికెన్ పెట్టాలంటే 6 మందికి కానీ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. మన ఫ్యామిలీ కుటుంబం ఉంది, అమ్మ నాయన ఉంటారు, భార్య భర్త ఉంటారు, 2 పిల్లలు ఉంటారు. కిలో తీసుకొని అడ్జస్ట్ చేసుకుంటారు. ఫంక్షన్లో పెట్టాలంటే డబ్బున్న వాళ్ళు పెడతారు గ్రాండ్గా, లేని వాళ్ళు 10 కిలో తీసుకొని అడ్జస్ట్ చేసుకుంటారు అంతే. ఒకవేళ 1000 కిలోలు 1000 మందికి పెట్టాలి అనుకుంటే అప్రాక్సిమేట్లీ ఎంత ఖర్చు వస్తుంది? ఖర్చా సార్, నీకు 1000 మంది అంటే ఇప్పుడు చికెన్ కంపల్సరీ నీకు సుమారుగా నీకు 1,00,000 రూపాయల పైన చికెన్ అవుతుంది. 1,00,000 రూపాయల చికెన్ ఇప్పుడు 260 ఉంది, 1,50,000 చిల్లర అవుతుంది. గ్రాండ్ పెట్టండి, నువ్వు తగ్గించి పెట్టాలంటే 1,00,000 రూపాయల లోపలనే అవుతుంది. మనతో మాట్లాడడానికి స్థానికంగా కొంతమంది చికెన్ వ్యాపారం ఉన్నారు. పెద్దగా చెప్పండి, ఇప్పుడు గత సీజన్కి రెగ్యులర్ సీజన్కి ఈరోజు ఎన్నికల ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుంది. దీన్ని రోజుకి ఎన్ని కేజీలు అమ్ముతున్నారు, ఎటువంటి పరిస్థితి? రోజుకి 400-500 కేజీలు అమ్ముతున్నాము. ఇప్పుడు ఎన్నికల సీజన్ అని చెప్పి ఇంతవరకు అయితే ఎవరు మన కాడ ఏం రావడం లేదు. 500 రూపాయలు మటన్ అమ్మాలా, 250 రూపాయలు చికెన్ అమ్మాలా అని చెప్పి మాట అంటున్నారు. కాబట్టి మటన్ ఏముందంటే రైతుల దగ్గర తీసుకొచ్చుకుంటాం కాబట్టి మనం పొట్టేళ్ళు ఎంత పడుతుంది ఏం కదా అనేది వాళ్ళు మనం తగ్గించినా కూడా రైతులు తగ్గించే స్థితిలో ఉన్నారు. ఇప్పుడు మామూలుగా బాయిలర్ చికెన్ అని చెప్తే అది బోర్డ్ రేట్ ఏమన్నా రోజు పేపర్ రేట్ వస్తుంది. ఇది తగ్గియాలని చెప్తే రైతులు వాళ్ళు అండర్స్టాండింగ్ రైతులు చూసుకోవాలా తప్ప
చికెన్ తగ్గించాలంటే బోర్డు అనేది ఒకటి ఉంటుంది, ఆ బోర్డు వాళ్ళు తగ్గిస్తే ఆ రేటు పెట్టి మేము అమ్మడానికి సిద్ధంగా ఉంటాం. ఎన్నికల ఖర్చు తగ్గించడానికి ఎన్నికల కమిషన్ తీసుకుంటున్న నిర్ణయము ఒకవేళ ఆస్వాదించడం అయినప్పటికీ కూడా హోటల్ కొనాలన్నా ఇక్కడ కోళ్లు కొనాలంటే మాత్రం దానికి పోషించేటువంటి రైతు హోటల్ పెంచేటువంటి రైతులు అదేవిధంగా కోళ్ల ఫారం సంబంధించిన యాజమాన్యము చర్యలు తీసుకోవాలి. ఎన్నికల కమిషన్ తీసుకునే నిర్ణయం మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 500 అమ్మడానికి 250 చికెన్ అమ్మడానికి ఎలాంటి ప్రాబ్లం లేకపోయినప్పటికీ కూడా దీని ద్వారా ఎన్నికల భారం తగ్గుతున్నటువంటి పరిస్థితి అయితే లేదు. అయితే ప్రతిరోజు ఎన్నికల ప్రచారం నిర్వహించేటువంటి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో ఆ అభ్యర్థులకి ఒక 500 మంది 1000 మంది ప్రచారం కోసం మొత్తం నియోజకవర్గం వ్యాప్తంగా పాల్గొంటున్నట్లయితే మాత్రం ఒక్కొక్క చికెన్తో కానీ మటన్తో కానీ చికెన్తో పెట్టాల్సినటువంటి పరిస్థితి వస్తే 1,50,000 ఒక పూటకి ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. అదే మటన్తో పెట్టాల్సినటువంటి పరిస్థితి వస్తే మాత్రం 2.5 లక్షలు 3 లక్షల దాకా ఒకరోజు ఖర్చు వచ్చేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ప్రచార ఖర్చు మాత్రం భారంగా మారుతుంది అభ్యర్థులకి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్, RTV కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.